వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు కంటి గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ పూజా కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి ప్రవీణ్ గారు. కృష్ణ గారి పేరు తీస్తే కానీ, కృష్ణ గారికి ఫోన్ చేయాలన్నా కానీ, కృష్ణ గారిని కలవాలన్నా కానీ ఎక్కడ ఉంటారు అని అంటే ఆయనకి ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు. ఎక్కడ ఉంటారంటే కొన్ని పోలీస్ స్టేషన్, రెండవది ఎంఆర్ఓ ఆఫీస్, లేదంటే పబ్లిక్ పంచాయతీ నంబర్. ఇవన్నీ ఎట్లా ఒక రోజు ముందే తయారు చేసుకుంటారా, లేకపోతే సడన్గా వచ్చేటియా, లేకపోతే మీ జీవితం అంతా ఈ వీటి చుట్టే ఉంటుందా రెగ్యులర్గా? ఎక్కడ సాగింది మీ ప్రయాణం అంతా ఇక్కడ? ఏ విధంగా అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నా పైన ఒక నమ్మకం వారికి. కృష్ణ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సాయం చేస్తాడు. మీరు అన్నట్టు నిజమే. 10 మినిట్స్ ఒక చోట ఉంటే 10 మినిట్స్ ఇంకో చోట ఉంటాను. ఏ వ్యక్తి పని అయినా ఉండని, పని ఎక్కడ ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళిపోతాను తప్పిస్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చేలాగా, నా ఇంటి వరకు వచ్చే వరకు నా గడప దొక్కే విధంగా వాళ్ళకి చెయ్యను. నా ఫోన్ నంబర్ చివరన 24 ఏ విధంగా అయితే ఉంటుందో నేను అదే విధంగా 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటా. మీరు అన్నట్టుగా ఎక్కడైతే రెవెన్యూ ఆఫీసులో అయినా సరే, మండల ఆఫీస్లో పని ఉంది, అక్కడ ఇబ్బందులు అవుతున్నాయంటే అక్కడ నేనే వెళ్ళిపోతా. పోలీస్ స్టేషన్లో ఉంది, ఇబ్బంది అవుతుందంటే అక్కడ వెళ్ళి పని చేసి పెడతాం. మండల ప్రజా పరిషత్లో ఉన్నది అంటే అక్కడికి వెళ్తాం. గ్రామ పంచాయతీలో ఉంది అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి, కార్యదర్శి గారి దగ్గర నుండి పని చేసి పెడతాం. పక్క నుండి వెటర్నరీ హాస్పిటల్లో ఎవరికైనా పశుగ్రాసాలు వాళ్ళకు సంబంధించి, పశువులకు సంబంధించింది ఉన్నదన్న అక్కడికి వెళ్తాం. ఒకే చోట ఉండి ఒక అడ్డా ఏర్పాటు చేసుకొని నేను పనిచేసేవాడిని. ప్రజల వద్దకే పాలనలాగా పబ్లిక్ ఎక్కడుంటే, సమస్య ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అంటే ఇది రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇదంతా చెయ్యాలి తప్పదని ఈ ఫీల్డ్లోకి వచ్చారా, లేకపోతే ఇంతకు ముందు మీ నాన్నగారు కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడి నుంచే మాకు ఈ సేవ చేసే అలవాటు ఉన్నది, మాకు ఇది కొత్త కాదు అంటారా, లేకపోతే మీకేనా కొత్త ఇది? మేము నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళమండి. ఒక ముద్దిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డని నేను. మా నాన్న మండల ఆఫీస్, రెవెన్యూ ఆఫీసులో చిన్న స్థాయి, క్రింది స్థాయి ఉద్యోగి, మచ్కూరి. ఇప్పుడు విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని పిలువబడతారు. క్రింది స్థాయి ఉద్యోగి అతను. కానీ మా అమ్మ, మా నాన్న, మా గురువులు నేర్పినటువంటి క్రమశిక్షణ, దాని తర్వాతకి మా గ్రామం లోపల ఎప్పుడైతే మేము చదువుకొని బయట హైదరాబాద్లో డిగ్రీ చదువుకొని మా గ్రామానికి వచ్చేసరికి ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే, ఏమన్నా చేయాలంటే దొరల ఇంటి దగ్గర పోయో, పెద్ద పెద్ద అప్పటి వరకు పేరు మోసి ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ముందు పోయి కూర్చొని పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అది చూసే సాయం చేయాలనేటువంటిది ఒకటి కుతూహలం ఏర్పడింది తప్పిస్తే మాకేం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. అంతకుముందు నా కుటుంబానికి కూడా పెద్ద పేరు ఏమీ లేదు. నేను రాజకీయంలోకి వచ్చింది 2018లో. కానీ నేను ప్రజల కోసం పనిచేస్తుంది 2009 నుండి. 2009వ సంవత్సరం నుండి 2018 సంవత్సరాలు, 9 సంవత్సరాలు నేను ప్రజల్లోనే ఉన్న, ప్రజల కోసమే పని చేసిన. అంటే 2009లోకి 2018కి తేడా ఏంటి? 2009 అంటే మీరు మీ సేవా కార్యక్రమం కావచ్చు, మీ బయటకు వచ్చారు. 2018 రాజకీయానికి దీనికి ఏంటి? 2009 నుండి 18 మధ్యలో నవజ్యోతి విద్యాలయం అనేటటువంటిది నాకు ఒక సంస్థ ఉండే. ఆ సంస్థ ద్వారా మన ఏరియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకడం లేదు అని చెప్పేసి ఒక స్కూల్ తీసుకొని నాతో పాటు 10 మంది పార్ట్నర్లు 2008 వరకు మేము హైదరాబాద్ జాంబాగ్ వివేకవర్ధిని కాలేజీలో చదువుకోవడం జరిగింది. అక్కడి నుండి డిగ్రీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వచ్చి ఇక్కడ నవజ్యోతి స్కూల్ని టేకప్ చేసి అక్కడ పిల్లల్ని మంచి విద్య, మేము ఏదైతే చదువుకున్నామో కష్టపడి అలాంటి విద్యను వాళ్ళకు అందిస్తూ గ్రామంలో ఉంటూ ఈ 9 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసినాం తప్పిస్తే ఆనాడు నేను రాజకీయంగా పోవాలి, రాజకీయాలలో రావాలి
అని చెప్పి ఆ రోజు నా మెదడు లోపల అలాంటి ఆలోచన అనేదే లేదు. ప్రస్తుతానికైతే కృష్ణ గారు ఒక మాస్ లీడర్, కంటిలో మాస్ టాక్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు అనేది ఉంది. ఈ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే సిస్టమ్ వల్లనో దేని వల్లనో కృష్ణ గారి వల్ల బీఆర్ఎస్లో ఉన్న నాయకులంతా కలిసి మీ వల్ల పార్టీని వీడుతున్నారు అనేది ఆరోపణ. ఇది వాస్తవమా? వాస్తవమా అంటే అది ఏ విధంగా చెప్పాలి అర్థం కాదు. నేను వాళ్ళ ముంగడు చాలా చిన్నోన్ని రామాయణం లోపల ఉడత ఎలాంటిదో నేను వాళ్ళ ముందు అంత చిన్నోన్ని. ఎవరైతే పార్టీని వీడిపోతున్నారనే టాక్ నా చెవిన కూడా పడింది. మీరు అన్నట్టు కొంతమంది అనడం జరిగిందంట, గౌరవ ఎక్స్ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి దగ్గర కానీ గ్రామంలో కూడా కానీ మేము కృష్ణ వల్లనే పార్టీని వీడుతున్నామని అంటున్నారు. సరే, నేను వాళ్ళ ముందు చాలా చిన్న స్థాయి నాయకుడిని, అని నేను అనుకోను కూడా. నేను ఒక కార్యకర్త లాగానే ఉండేవాడిని. వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్లకు వచ్చి బీఆర్ఎస్ని వదిలి వెళుతూ నా పైన అబండాలు వేస్తున్నారు, కృష్ణని తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి. కానీ వాళ్ళు చేసుకున్నటువంటి ఏ వర్కులోనైనా మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు వారికి లక్షల వర్క్ ఇచ్చారు. ఆ లక్షల వర్క్లో నేను ఎక్కడ అడ్డుపడలే, వాళ్ళ బిల్లులు కానీ దాంట్లో కానీ అడ్డుపడలే. వాళ్ళ లెవెల్ లీడర్ని నేను కాదు. కొంతమంది చెప్పొచ్చో చెప్పలేదు, పేర్లు చెప్పదలుచుకోలేదు. 10-12 సంవత్సరాలు పిఎస్సిఏ చైర్మన్గా చేసినటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే ఎన్నికలు అయిన తర్వాతకి, సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాతకి, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. దాని తర్వాతకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పనులు చేసుకొని కృష్ణ వల్లనే వీడెళ్ళిపోతున్నామని ఒక నిందారోపణ చేసిరు, కానీ అది నిజం కాదు. దయచేసి మీరు ఏమనుకోవద్దు, అసలు క్వశ్చన్ అడగొద్దు అని అనుకున్నాము, కానీ తప్పట్లేదు. మాజీ సర్పంచ్ గారు పూజ గారు మిస్సెస్ సర్వీసులు మన మధ్యలో లేరు. వారు చనిపోయిన తర్వాత మీ మీద ఒక నింద పడింది, మీరే హతమార్చారు అనేది. ఇది ఆరోపణ వాస్తవమా, మీరే హత్య చేశారా? అయితే ఇప్పుడు ఏ విధంగా జరిగిందంటే, సర్పంచ్ పూజ చనిపోయాక వాళ్ళ చెల్లినే నేను పెళ్ళాడడం జరిగింది. వాళ్ళ సొంత చెల్లి పూర్ణిమతో నా వివాహం జరిగింది. ఒకవేళ నేను చెడ్డోని అయ్యుంటే మా అత్తమ్మ వాళ్ళ రెండో కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా పెళ్ళి జరిగింది, 2.5 years మేము అన్యోన్యంగా ఉన్నాం. తర్వాతకి ఏం జరిగిందనేది ఇప్పుడు ఆమె చనిపోయాక నేను చెప్పదలుచుకోలేదు, అది పర్సనల్ మ్యాటర్. ఆమెకు పర్సనల్గా ఏం సమస్య ఉండే అనేది నాకు తెలుసు, ఆమెకు తెలుసు, వాళ్ళ మమ్మీకి తెలుసు, నా సొంత అక్క ఒక కృష్ణవేణి అంటూ మా అక్కకు తెలుసు. అది ఇప్పుడు నేను మీడియా వైజ్గా చెప్పలేను. రెండోది హతమార్చానని అంటున్నారు. ఆమె నాకంటే శక్తిమంతురాలు. ఇఫ్ నేను ఆమెతో గొడవ పడాలన్నా ఏదన్నా చేయాలన్నా ఆమెను నేను జయించలేను. ఇంకోటి, రాజకీయంగా నేను నిలదొక్కునాలి అంటే నాకు ఆమెనే అవసరం. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మహిళలకు రిజర్వేషన్ కేటాయించి ఉంచారు. ఇఫ్ నేను ఎన్నికలు ఉండాలంటే నాకు నా భార్య కావాలి, ఆమెనే విధంగా చంపుకుంటాను. తర్వాతకు వచ్చేసి ఆమె నాకు ఏ విధంగా చూసుకునేదంటే ఒక తల్లి తర్వాత తల్లిలాగా చూసుకునేది. ఆమె వచ్చాక నేను ఎక్కడైనా చెప్పేవాడిని, సొంత తల్లి తర్వాత భార్యనే తల్లి అని. ఆమెను ఆ విధంగా నేను చంపుకునే వాడిని కాదు. ఒకవేళ చంపాలనుకుంటే చంపి నేనే ఉంటే డోర్ క్లోజ్ ఏ విధంగా చేస్తాను నేను? ఆమెను చంపేశాను లోపల. అసలు రోజు ఏం జరిగింది? చనిపోయినటువంటి ఆ రోజు ఏం జరిగింది? ఆమెను తీసుకొని వెళ్ళి నేను హైదరాబాద్లో ఓ ట్రీట్మెంట్ పర్పస్ వెళ్ళి రావడం జరిగింది. 5 days బంధువుల ఇంట్లో ఉంచాం, నారాయణఖేడ్ బంధువుల ఇంట్లో. దాని తర్వాతకి ఆమె వచ్చేసి శివపురాణ్ అని చెప్పేసి ఒక పూజా కార్యక్రమం చేసేది ఉంది, బావా వచ్చేయి నన్ను తొందరగా తీసుకెళ్ళి వెళ్ళు అంటే నా ఫోన్లో ఇప్పటికి కూడా ఆమె చేసిన మెసేజ్లు ఉన్నాయి, ఆ రోజు చేసిన మెసేజెస్.
వచ్చి నారాయణఖేడ్ నుండి బంధువుల దగ్గర నుండి తీసుకొని మా సొంత గ్రామం కంటికి ఇంటికి చేరుకోవడం జరిగింది. మస్కులు 5 గంటలకు నా తల్లితో పాటు ఆమె మా గ్రామంలో ఉన్న ఇంకో కొంతమందితో కలిసి మా గ్రామదేవుడు సిద్ధేశ్వరునికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చింది. అందరికీ భస్మం పంచింది. వస్తుంటే రామతీర్థ దగ్గర శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉమ్మెత్త పువ్వులు కోసుకొని వచ్చింది. ఆమె మనసులో ఏముండేనో అదొక పర్సనల్ విషయం. ఆ విషయం బహిర్గతం చేయలేము, మందిలో కూడా నేను చెప్పలేను. మా బావకు చెడ్డ పేరు రావద్దనే ఆ రోజు గ్రామంతో కలిసి పూజలకు వెళ్ళింది. మా ఇంటి దేవుడైనటువంటి మైసమ్మకు టెంకాయ కొట్టించడం జరిగింది. దాని తర్వాతకి గ్రామంలో ఉండే గ్రామదేవుడు హనుమంతునికి టెంకాయ కొట్టేసి వచ్చినాం. ఒక కార్యకర్త ఇంట్లో పాలు కూడా దాగి వచ్చినాం. ఇంకొకరు ఇంటికి వెళ్ళి 2 శారీస్ పీకో పాలకు నా భార్య నేనే స్వయంగా ఇల్లు ఇచ్చినాం. ఆ రోజు వాళ్ళ ఇంట్లో కూడా 5-6 మెంబర్స్ ఉన్నాం. అక్కడ కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు, ఆమె, ఇంకా వాళ్ళు ఉన్నారు. వచ్చిన తర్వాతకి అక్కడి నుండి ఇంటికి వచ్చి 12:56 మా ఇంట్లో వదిలి నా స్నేహితుడు ఉంటాడు, అతను ఇల్లు కడుతున్నాడంటే అతని ఇంటిది మ్యాప్ వేయించడానికి ఇంజనీరింగ్ ప్లానింగ్ కావాలి, ఇంజనీర్ల కోసం మా పక్కగా ఉండేటటువంటి ఔరాద్కి వెళ్దామని అనుకుంటే ఆ ఔరాద్లో ఇంజనీర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మేము సంతపూర్లో ఉన్నాం, రేపు మీ దగ్గరికి వస్తామనేసరికి సరే ఇక ఔరాద్కి వెళ్ళి ఏం పని లేదు అని చెప్పేసి ఆగిపోవడం జరిగింది. ఎప్పుడైనా సరే నా భార్య ఈ 2.5 ఇయర్స్లో నా పెళ్ళి అయ్యాక ఏ ఒక్క రోజైనా సరే నాకు బయట అన్నం తిననీయలేదు, టిఫిన్ తిననీయలేదు. ఈవెన్ టిఫిన్తో బావా నువ్వు బయట వెళ్తే ఎప్పుడు వస్తావు, ఎక్కడనో మందిలో పడి పనిల్ని ఉంటావు, నువ్వు రైట్ టైం భోజనం కూడా చేయవని నాకు ఇంట్లో టిఫిన్ కానీ అన్నం కానీ తిని పంపే వరకు వదిలేది కాదు. ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, నువ్వు బయట వెళ్ళి తినేసేయి అని చెప్పి నాకు బయటికి పంపించడం జరిగింది. ఇంట్లో నుండి నేను నా స్నేహితుడు ఇద్దరు కలిసే ఒక హోటల్కి వెళ్ళినాం. అది నా మిత్రుని హోటల్, వీర్శెట్టి హోటల్ అని ఉంటుంది చౌరస్తకి. ఆ హోటల్ కూడా ఆ రోజు ఓపెన్ ఉంటే నేను అక్కడే తిని చక్కగా ఇంటికి వచ్చేవాడిని. విధి రాత నాకు వచ్చే కష్టం ఉందో ఏందో తెలియదు. ఆ రోజు వాడి హోటల్ బంద్ ఉండడం వల్ల మండల ఆఫీస్ ముందు ఇంకొక హోటల్ ఉండే, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసిన. టిఫిన్ చేసి బయటకు వచ్చాక గ్రామ పంచాయతీలో ఇంతకుముందు పనిచేసే వ్యక్తి ఒకతను సలీం అనే వ్యక్తి పని చేసేవాడు. అతనికి రైతు బంధు పడతలేదు సార్, జర చూడండి అని వాట్సాప్లో బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు పంపిస్తే పక్కకున్నటువంటి జిరాక్స్ షాప్లో జిరాక్స్ కాపీస్ తీసుకొని వాట్సాప్ నుండి అగ్రికల్చర్ ఆఫీస్కు నేను నా స్నేహితుడు వెళ్ళి సబ్మిషన్ చేయడం జరిగింది. అక్కడ కూడా అవి అప్లోడ్ చేయించి వస్తుంటే గ్రామ పంచాయతీకి వెళ్ళినాం. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉండడం వల్ల అక్కడ ఇంకా ఒక 2-3 ఇక్కడ గిచ్చడోళ్ళని ఉంటారు, వాళ్ళు ఒక జాగా కొంటే వాళ్ళని కాల్ చేసి పంపించి అది మ్యూటేషన్ చేయడానికి, ఒకరి పేరు నుండి ఇంకొకరి పేరుకి ఆస్తి బదలాయించడానికి వాళ్ళని కూడా పిలిపించి ఒక 1 అవర్ గ్రామ పంచాయతీ, మా ఇంటి వెనకాలే ఉంటుంది గ్రామ పంచాయతీ, అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అలా వర్క్ చేసేసరికి నాకు సుమారుగా 1.5 అవర్ గ్రామ పంచాయతీలో ఆగిన. తర్వాత నాకు సంబంధించిన ఒక ఓచర్ అవసరం ఉంది, సెక్రటరీ తీసుకురమ్మంటే అప్పుడు నా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి డోర్ నాక్ చేసిన, డోర్ కొడుతుంటే డోర్ తీస్తలేదు నా భార్య. తీయకపోతే కాల్ చేశా, కాల్ పికప్ చేస్తలేదు. మా అత్తమ్మకి చెప్పిన, అత్తమ్మ ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అంటే మా అత్తమ్మ కూడా అన్నది అన్నట్టు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు కృష్ణ అంటే ఆ రోజు కొంచెం ఆమె పొద్దున కూడా పడుకొనే ఉన్నది. ఎప్పుడు నా భార్య యాక్టివ్ ఉంటుంది. హైదరాబాద్లో అంతకు ఒక 5 days బిఫోర్ డిసెంబర్ 12వ డేట్న చిన్న సర్జరీ కూడా చేయించిన. ఆమెకు సర్జరీ చేయించి నారాయణఖేడ్లో 5 days రెస్ట్ ఉంచి ఊరికి తీసుకొచ్చిన. ఆమెకు అక్కడి నుండి ఏం జరిగిందో ఏమో తెలియదు. నేను వచ్చి తలుపు తీయకపోవడం వల్ల ఇంటి సైడ్ నుండి బ్యాక్ సైడ్ నుండి కనిపిస్తుంది మా బెడ్రూమ్. విండోలో నుండి చూద్దామని విండో దగ్గరికి వెళ్ళాను.
విండో దగ్గరికి వెళ్ళేసరికి విండో లోపల ఆమె మొహం కనిపిస్తుంది. మొహం చూసిన కళ్ళు ఓపెన్ ఉన్నాయి. నికాలో డోర్ నికాలో అని చెప్తున్నాను. ఆమె నేను హిందీ మాట్లాడేవాళ్ళం. డోర్ నికాలో క్యోं సతారే మెరకు కామ్ అయ్యే కోచర్ లేనేక అంటున్నా కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన లేదు. అప్పటికే చనిపోయి ఉన్నారు. కళ్ళు ఆడిస్తలేదు, ఏం లేదు. చూసేసరికి నాకు ఎందుకు ఈమె ఇంకా ఇంకా నేను అడుగుతూనే ఉన్నా, డోర్ నికాలోనా క్యోं సతారే, డోర్ నికాలోనా క్యోं సతారే అని అడుగుతూనే ఉన్నా. ఆమె కదలిక లేకపోవడం వల్ల ఇట్లా ముట్టుకొని చూస్తే ఆ ఒళ్ళు అనేది చల్లబడిపోయి ఉంది. ఆ ఒళ్ళు అనేది చల్లబడిపోయి ఉండడం వల్ల నాకు అప్పుడు అర్థమైపోయింది ఈమె ఏం చేసిందో చేసుకుంది అని. అప్పటి వరకు నేను పైన చూస్తలేను. చూసేసరికి ఆ ఆ విండోకి ఆమె ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అప్పటికి మా బంధువులు, కామన్ బంధువులు, ఆమెకు అమ్మమ్మ వరుస అవుతుంది, నాకు మేనత్త వరుస అవుతుంది, వాళ్ళు వచ్చిర్రు. డోర్ ముందు నించున్నారు. నేను మా ఇంటి వెనకాల ఉన్న దాసరోళ్ళ ఇంటి పైననే ఉన్నా. బంధువులు పక్క గల్లీలు వచ్చి డోర్లు తలుపు బద్దలు కొట్టి తీసిరు. తీసి చూసేసరికి అప్పటికి ఆమె చనిపోయి ఉన్నది. ఇంత అభిమానించే నా భార్య అంత ఒక తల్లిలాగా చూసుకుని ఆమెకు 2.5 yearsలో ఒక్కసారి కూడా బయట తిననీయలేదు. నాకు ఒక తల్లిలా చూసేది, ఒక స్నేహితురాల్లాగా అడ్వైజ్ ఇచ్చేది. ప్రతి విషయం మా చేనులో కూడా నేను పండించే పంట, పత్తి, కూలీలు అన్నీ ఈవెన్ ఇప్పటి కూడా నా నోట్బుక్లో ఉన్నాయి. ఎంతమంది కూలీల పేర్లతో సహా ఎన్ని కిలోలు ఏరు, కిలోకి ఎంత చొప్పున ఇవ్వాల అనేది కూడా ఆమెనే రాసి పెట్టింది. ఇప్పటికి కూడా అవి నా ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళ డబ్బులు ఈ రోజు వరకు కూడా నేను ఇంక ఇయ్యలేదు. ఎందుకంటే అది ఓపెన్ చేస్తే నాకు మళ్ళీ ఆమెనే గుర్తుకొస్తున్నది. కొంతమంది నాకు పడిరాని వాళ్ళు నేనే చంపేసి అంటున్నారు. ఈ మొబైల్ కూడా ఆమెదే. ఈ మొబైల్ కూడా ఆమెదే. ఆమె బర్త్డే రోజు 1,24,000 రూపాయల మొబైల్ ఇది, శాంసంగ్ S23 అల్ట్రా ఆమె గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చినా నాకు తిట్టింది, బావా నువ్వు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని. అంతకుముందు ఐఫోన్ కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె డబ్బులు వేస్ట్ చేయనిచ్చేది కాదు, కానీ ఆమె పర్సనల్ సమస్య వల్ల చనిపోయింది తప్పిస్తే నేను హతమార్చాలంటే నేనే చంపి కొండి నేనే పెట్టి నేనేలా బయటికి వస్తా. నా బంధువులు, మా గల్లీలు అందరూ చూసిరు. కానీ పడిరాని వాళ్ళు ఏం చేసిర్రు అంటే దానికి ఒక్కడికి రెండు పుట్టించేసి అది నేనే హతమార్చినట్టు క్రియేట్ చేసిర్రు. ఆమెకు చంపుకొని నేనేం బిచ్చం ఎత్తుకోగలుగుతానా? ఏం చేయగలుగుతా? ఆమె తప్పిస్తే నాకు సర్వస్వం ఆమెనే ఉండే. ఆమెను కోల్పోయిన తర్వాత విగత జీవిగా పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు అన్నం పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఒక్క గుర్తుండే కదండి ప్రవీణ్ గారు, ఒక్క గుర్తు కాదు కదా. ఆమెతో అనేకమైనటువంటి, నేను వాళ్ళ అక్క ఫస్ట్ చనిపోయింది, ఆమె కూడా భారతదేశం లోపల ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయో అన్ని రకాల ట్రీట్మెంట్లు చూపించడం జరిగింది. అందువల్లనే వాళ్ళ అమ్మ మళ్ళీ ఈమె కూడా నన్ను ఇష్టపడే చేసుకున్నది, నన్ను అంతే ప్రేమించింది, నాతో పాటు చేనికి వచ్చింది, నాతో పాటు రాజకీయంగా తిరిగింది, నాతో పాటు అన్నీ చేసింది. ఆమె నన్ను వదిలి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు నేను ఉన్నానంటే ఉన్నాను అంతే, ఒక జీవోత్సవంలో బ్రతుకుతున్నా. ఆమెను చంపుకొని ఏం చేయగలుగుతా? ఏం సాధించేది ఉంది? ఆమె కంటే మించి నాకు జీవితంలో ఎవ్వరు లేరు. నా కన్న తల్లిదండ్రుల తర్వాత నేను అత్యంతంగా ప్రేమించేది ఆమెనే. ఆమె అక్క చనిపోయినప్పుడు నేను ఇంత డిప్రెషన్లోకి పోలే, కానీ ఈమె చనిపోయినాక ఒక హీరో నుండి ఒక జీరోకు పడిపోయా గ్రామంలో. నేను 30 సంవత్సరాల నుండి కష్టపడి సంపాదించిన పేరు కానీ అన్నీ కానీ నా అపోజిషన్ వాళ్ళు కథం పెట్టేశారు నాకు. ఆమెను చంపుకోవాల్సిన అవసరం నాకు అసలే ఉండదు. ఏం చేయగలుగుతా? ఆమె పోయాక ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, పదవి ఉన్నా ఏమి పనికిరానివి. నాకు ఆమె ఒక్కటి ఉంటే నాతో అన్నీ ఉన్నట్టే ఉండే. అంటే ఇదంతా సడన్లీ జరిగిందా, లేకపోతే ఎవరైనా చేసిందని మీకు అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఏం పరిస్థితి? చేసింది ఇప్పుడు చనిపోయే ముందు మ్యాక్సిమం చెప్పరు, చనిపోతా అని చెప్పకపోవచ్చు. 1 డే మొత్తం మీతో హ్యాపీనెస్ సరదాగా గడిపారు, రోజులాగానే ఆ రోజు కూడా ఉన్నారు. ఏమన్నా మీకు చేంజెస్ కనిపించిందా కొత్తగా? కొత్తగా ఏం కనిపించలేదండి. ఆమె ద్వారా నిజం చెప్పాలంటే మేము పిల్లల కోసం
ఆసుపత్రులకు తిరిగినాం. మా తమ్ముడికి అంతకుముందే కొడుకు పుట్టి బారసాల చేయడం జరిగింది ఒక 10 to 15 days బిఫోర్. లేడీస్ది ఎట్లుంటుందంటే మనం అంటే తట్టుకుంటాం, బయట ఏవో పనులకు పోతాం, మర్చిపోతాం. ఆ చిన్న పిల్లని తీసుకొని వాళ్ళు తిరగడం, పెళ్ళి ముందు మాదైంది, మాకు పిల్లలు కాలేరు కదా, మా యారలకు అయ్యారు కదా అని ఒక మెంటల్లీ ఆమె మొదలైంది. ఈ విషయం మా అత్తమ్మకు తెలుసు, ఆమెకు తెలుసు, నాకు తెలుసు, నా బంధువులకు తెలుసు. దాని పర్పస్ నేను ట్రీట్మెంట్ పర్పస్ కూడా సిటీకి వెళ్ళడం జరిగింది. చిన్న సర్జరీ చేయించుకొని రావడం కూడా జరిగింది. ఆ సర్జరీ చేయించుకొని వచ్చాకే అక్కడ డాక్టర్ ఈమెకేమో చెప్పింది, అది ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి నాకు రాదు. అందువల్ల ఆమె డిప్రెషన్లోకి పోయి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నది. తప్పిస్తే మా మధ్యలో ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు, ఏం లేవు. కామన్గా పెళ్ళం మొగడన్నాక చిన్న చిన్న మాట వరుస తప్పిస్తుంటుంది, కానీ కొట్టుకొని పంచాయతీ లేసేలాగా ఎప్పుడు జరగలేదు. మొత్తంగా అయితే ఏదో రకంగా అయితే మీరు సర్పంచ్గా పనిచేసినంత కాలం కంటి గ్రామం గతంలో ఎట్లుండే, మీరు సర్పంచ్ మేడం సర్పంచ్ అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది, ఎట్లుండే అభివృద్ధి? నాకంటే ముందు చాలామంది సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఆ ఎవరు చేసినా వాళ్ళందరూ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే చేశారు తప్పిస్తే యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరు చేయలే. గ్రామం కోరుకున్నది ఏంటిదంటే యూత్ వస్తే ఏం చేస్తుందని. దానికి అనుగుణంగానే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వర్కులు చేశారు. వాళ్ళు వేసిన సీసీ రోడ్లు 1-2 నెలల్లో లేచిపోయేటి. కానీ మేము వచ్చాక సీసీ రోడ్లు వేసాం. సుమారుగా నేను 60 నుండి 70 లక్షల రూపాయల సీసీ రోడ్లు, 10-15 లక్షల సైడ్ డ్రైనేజీలు, 10-15 లక్షల హైమాక్స్ లైట్లు ప్రతి మందిరాల దగ్గర, చర్చుల దగ్గర, మసీదుల దగ్గర, అంబేద్కర్ పైన, ఇట్లా ఈ విధంగా గ్రామం మొత్తం చూడొచ్చు. ఈరోజు మీకు మీ ఛానల్ ద్వారా వెళ్ళి మేము వేసిన రోడ్డు చూస్తే వాళ్ళు వేసిన రోడ్లకి మా హయాంలో వేసిన రోడ్లకి పరిశీలించుకుంటే మీకే తెలిసిపోతుంది. గతం దానికంటే మీరు మీరు ఓన్గా చేసింది సీసీ రోడ్లు, త్రాగునీరు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మెరుగ్గా వాళ్ళకంటే మెరుగ్గా ఏం కావాలని మీరు కోరుకుని వచ్చారు అంటే ఖచ్చితంగా మార్పు కోసం ప్రయత్నం చేశారు అన్నారు మొదట్లో కూడా. ఆ మార్పు మీరు అనుకున్న రీతిలో జరిగిందా? ఈ డిస్టర్బెన్స్లో మొత్తం చేయలేకపోయారా? అనుకున్న విధంగా అయితే మొత్తంగా చేయలేకపోయాం. పెట్టుకున్న లక్ష్యం ఏమిటిదంటే కంకి గ్రామం మొత్తం 100% సైడ్ డ్రైనేజ్. ప్రతి ఇంటికి 2 చెట్లు, ఒక ఇంకుడు గుంత, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడానికి. కానీ అది మేము వచ్చేసరికి ఇండ్లు అన్నీ కట్టుకోవడం జరిగింది. నాలాల పైకి రావడం వల్ల ఇంకుడు గుంతలు చెట్లల్లో నేను పెట్టుకున్న లక్ష్యం చేరుకోలేకపోయాను. ఇంకేదైతే వాళ్ళకంటే భిన్నంగా చూపించాలనే దాంట్లో మాత్రం 100% సక్సెస్ అయ్యాం. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ పని చేయించాలనుకున్నా ₹10 ఇస్తేనే చేసి పెట్టిరు వాళ్ళు. మా జమానాలో ₹10 మేము జేబు నుండి వేసి చేసాం తప్పిస్తే వాళ్ళ నుండి కోరుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒక కళ్యాణ లక్ష్మి చేయాలన్నా 4-5 వేలు ఎన్నో తీసుకున్నారు. అనేకమైనటువంటి కళ్యాణ లక్ష్మిలు చేయించినాం. ఈవెన్ మీ సేవాకి వెళ్ళి వాళ్ళ పేపర్స్, అలా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయించే పనులు కూడా క్యాస్ట్ ఇన్కమ్, లోకల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ సొంతంగా తీసి సొంతంగా సెక్రటరీ దగ్గర నుండి తీసుకుంటే వెంటనే గెజిటెడ్ సైన్, ఎంఆర్ఓ గారి దగ్గర చెకింగ్ మొత్తం ప్రాసెస్, అక్కడి నుండి ఎమ్మెల్యే గారి సంతకం తీసుకొని అక్కడి నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు మా ఫైళ్ళు అనేటివి పంపించి సకాలం లోపల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చే విధంగా కూడా మేము పని చేసి వాళ్ళకంటే భిన్నంగానే ప్రజలకు ఎక్కువ సేవలు అందించినాం. ఈ సేవలు అందించే క్రమంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు బాధలో ఉన్నప్పుడు నేను ఇది మొదట్లో అడిగాను, మీకు మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంకా జనాలు ఎవరైనా సరే మీకు తోడుగా ఉన్నారా అని. ప్రధానంగా మీరు అభిమానించే మీ నాయకుడు మారెడ్డి భూపాల్ రెడ్డి గారు, ఆయన తోడుగా ఉన్నారా అప్పుడు? 100% తోడుగున్నారు. ఎందుకంటే నేను జైల్లోకి వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి కోసం, నాలాంటి ఒక కామన్ కార్యకర్త కోసం 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి జైలు వరకు రాడు. నా కోసం అక్కడికి వచ్చి నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడంటే నాకు అండగా ఉన్నాడనే అనుకుంటున్నా. ఇవి ఎన్ని జరిగినా సరే భార్య ధైర్యంగా ఉండేది,
ఊహించుకోయినా సరే ప్రజలకు సేవలు అందించడం నేను మానుకోను. ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళొకసారి ఆ సేవలకు సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు కేంద్ర పర్సన్ శ్రీకుమార్ ప్రవీణ్ కుమార్ నారాయణ.